ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ ఆల్మోస్ట్ ఆ బిగినింగ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 600-700 రోజులు ఆడే కదండి. ఎవరు ఇంట్లో రామయ్య, తరంగిణి, 15 సినిమాలు 1 year అండి. అన్నీ నాకంటే ఆడడానికి కారణం నా కృషి కావచ్చు, ఏమైనా కావచ్చు, నా యాంబిషన్ కావచ్చు. బట్ దాని ప్రొడ్యూసర్లు కూడా అలా దొరికారు. ఎప్పుడు డైరెక్టర్కి కావాల్సింది ఏంటంటే టాలెంట్ దానికంటే ప్రమోట్ చేసే ప్రొడ్యూసర్ ఎప్పుడు కావాలి, మనల్ని అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ కావాలి. ఓకే బాగా తీస్తాడు అనే నమ్మకం, కథ మీద నమ్మకం ఉంటే వాళ్ళు మనతో ఉంటే 24 hours ఎన్ని అచీవ్మెంట్స్ అయినా చేయగలం. అందుకే అంత పెద్ద పెద్ద బ్యానర్స్లో పెద్ద పెద్ద హిట్స్ వచ్చినాయి నాకు అన్నీ కూడా. ఒక్క విషయం అండి, ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇన్ని వెంటనే హిట్స్ ఒకటెంబడి ఒకటి వచ్చాయి. ప్లస్ జానర్స్ కూడా అన్ని డిఫరెంట్. ఒక దానికి ఇంకో దానికి పొంతం లేదు, పోలిక లేదు. పైగా ఇంకొకటి విన్నాను ఏంటంటే 1 సంవత్సరంలో మీరు 5 సినిమాలు చేశారట. అది కూడా ప్యారలల్గా చేశారట, అవునా? 5 సినిమాలు ప్యారలల్గా 9 సినిమాలు ఒక చోట ఒక సినిమా షూట్ చేస్తూ ఇంకో చోట. కన్ఫ్యూజ్ అవ్వరా సార్? ఏముండదు, కన్ఫ్యూజ్ ఏముండదు. ఎందుకంటే ఫస్ట్ నేను స్క్రిప్ట్ పక్కాగా చేసుకుంటాను. స్క్రిప్ట్ బ్రెయిన్లో ఉంటుంది. మీరు అర్ధరాత్రి వచ్చి లెగ్గొట్టినా సరే వీళ్ళు షార్ట్ పెట్టగలను. ఆ లెవెల్లో స్క్రిప్ట్ ఉంటుంది నాది అంతా కూడా. ఇంకోటి ఏంటంటే అప్పుడు మద్రాసులో చాలా అవైలబిలిటీ ఉండేదండి. అంటే ఆర్టిస్టులు అందరూ కూడా మద్రాసులోనే ఉండేవారు అందరూ కూడా. ఇప్పుడు ఒకవేళ ఎవరిదైనా షూటింగ్ క్యాన్సిల్ అయితే ఇంకోళ్ళకి ఫోన్ చేసేవారు అనమాట, నాకు షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందండి మీరు పెట్టుకుంటారా అని. అందుకని అందరూ అక్కడే ఉండేవారు కాబట్టి 7 to 9 ఒక పిక్చర్ చేసేవాడిని, 9 to 1 ఒక పిక్చర్ చేసేవాడిని, 2 to 6 ఒక పిక్చర్ చేసేవాడిని. ఆర్టిస్టులందరూ కూడా కోఆపరేట్ చేస్తే నైట్ కూడా 10 దాకా కూడా చేసేవాడిని. సో అందరూ నా గొప్పతనం కంటే అవైలబిలిటీ ఉండేది. అక్కడ త్వరగా ఫినిష్ చేయాలి పిక్చర్ డిలే అవ్వకూడదనే బాగా అందరిలోనే ఉండేది, ఆర్టిస్టుల్లో కూడా ఉండేది. కృష్ణ గారు 1 సంవత్సరం 23 సంవత్సరాలు రిలీజ్, 23 పిక్చర్స్ రిలీజ్ అయినాయి కృష్ణ గారి. ఆ స్పీడ్లో ఉండేది మద్రాసు అంతా కూడా. అలాగా. కానీ రామకృష్ణ గారు యాక్టింగ్ వేరు, డైరెక్షన్ అన్నది ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. మీరు ఒక కాన్సెప్ట్ ఒక స్టోరీతో మీరు ట్రావెల్ అవుతూ సడన్గా దానికి వేరే జానర్ ఉన్న ఇంకో స్టోరీలోకి వెళ్ళిపోయి అది అన్ని చెయ్యాలి అయిపోతుంది. ఏమవుతుంది ఎక్సైజ్. మనకి ఎప్పుడు డైరెక్ట్ అంటే ఎలా ఉండాలంటే మన బార్డర్ ఉంటుంది కదండి, మిలిటరీ బార్డర్, వార్ బాల్డ్, ఆ వార్ ఫీల్డ్లో ఉండే సైనికుల్లో ఉండాలి మనం. ఎప్పుడు ఇంకో పనే ఉందండి, నాకు ఇంకో పనే ఉంటుంది, స్క్రిప్ట్ అది పక్కాగా ఉండాలి. ఇప్పుడు కూడా మీరు నా లెగ్గొట్ట ఆ సినిమా ఎలాగ షార్ట్ ఏంటి, షార్ట్ నెంబర్ 24 అంటే పెడతాను నేను. అంత అలర్ట్గా ఉంటాను. ఇంకొకటి షూటింగ్ చేసేటప్పుడు ముందు నేను డబ్బింగ్ థియేటర్ కూడా పెట్టుకుంటా. ఇది డబ్బింగ్లో చేసుకోవచ్చు, ఇది ఎడిటింగ్లో చేసుకోవచ్చు, ఇది ఇలా చేసుకోవచ్చు, ముందు ఆర్టిస్ట్తో కోఆపరేట్గా చేసేయాలి అని 5-6 ఛానల్స్ నుంచి నేను ఎప్పుడూ వర్క్ చేస్తుంటా ఇప్పుడు కూడా. అందుకని ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వడం మాత్రం ఉండదు. కన్ఫ్యూజ్ అయితే మాత్రం నేను చేయను. అలా అవ్వకుండానే ఉంటాను స్క్రిప్ట్ అంతా కూడా ఎప్పుడు కూడా. అందులో సడన్గా కూడా నాకు గబుక్కుని ఇది చేయాలనిపిస్తుంది, నాకు ఈ చేంజ్ చేయాలనిపిస్తుంది. అంటే దాన్ని ఎక్కువ అనలైజ్ చేయను, నేను ఉన్న దాంతో చేంజ్ చేస్తుంటా. నేను అంకుశం సినిమాలో దీనికి ఒక స్లమ్లో జీవిత చేత చెప్పించాలి పోలీస్ ఆఫీసర్. నేను చూశాను ఈ క్రైమ్ అని. దానికి రాజశేఖర్ ప్లాన్ చేస్తాడనమాట. చేసి ఒక అమ్మాయిని పొల్లలు కట్టి అమ్మాయిని కొడుతూ చెప్పు నువ్వు అంటాడు. ఆ అమ్మాయిని కొట్టేస్తాడు. అమ్మాయిని కొడితే అప్పుడు జీవితం చూసి అమ్మాయి కాదు నేను చూశాను అంటాడు. అలా బయటపడుద్ది. అది ఇంతలోగా ఆ అమ్మాయి ఎవరంటే పోలీస్ ఆఫీసర్. ఇది నాకు అప్పటికప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే బాగుందని ఎలాగ ప్రొడ్యూసర్ చెప్పారు, శ్యామ్ గారు రండి అని శ్యామ్ గారికి చెప్పాను. ఇదండి ఇలా చేస్తే బాగుంటుంది. ఓకే ఆయన గవ్వ కారు వేసుకెళ్ళిపోయాడు. ఆయన ఏంటి ఎక్కడికి వెళ్ళాడు ఈయన అని అంటే 10 నిమిషాల్లో వచ్చాయండి ఆయన. ఒక అమ్మాయిని తీసుకొని, అమ్మాయి నార్త్ ఇండియన్ రిసెప్షనిస్ట్ అమ్మాయిని తీసుకొని, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది నీ క్యారెక్టర్కి, నాకు తెలిసి ఈ అమ్మాయి అంటే అమ్మాయి కూడా చేస్తారు ఉందండి. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అమ్మాయి చేత చేయించాం. అప్పుడు శ్యామ్ గారు అన్నారు ఉండండి ఈ షూటింగ్ ఇవాళ వద్దు అన్నాడు. ఏంటి రేపైతే ఇంకా బాగా తీస్తారు కదా, బాగుంది మంచి సీను అన్న. ఇవాళే తీస్తాను సార్ నేను, ఇందులో తేడా ఏమి ఉండదు, తప్పు అవుద్ది నా పాలసీ. కానీ అప్పటికప్పుడే తీసాం, 6 o'clock అలా ఫినిష్ చేసాం. సినిమాలోనే హైలైట్. సో ప్రొడ్యూసర్ పక్క నుండి ఏంటి ఇప్పుడు చెప్తున్నారు డైరెక్టర్ గారు, అబ్బా ఇదేంటి అలా అనుకోలేదు కదా, కోఆపరేషన్. అందుకని నా ప్రొడ్యూసర్లు ఎప్పుడు కూడా ఎన్ని సీన్లు అయ్యాయి ఇవాళ అని మాత్రం ఎప్పుడు నన్ను అడగలే.
సీన్ ఎలా వచ్చింది అని మాత్రం అడిగేవారు. సో అలాంటి ఛానల్లో అలాగే నేను ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటాను. కానీ నేనేంటి సెట్లోకి ప్రొడ్యూసర్ వచ్చి మధ్యలో 1 గంటకు వచ్చినా సరే ఆ సీన్ ఏంటో ఆయన తెలిసిపోతుంటుంది. ఓ అయిసినా సార్ బాగుంటుంది సార్, బాగుంది మీరు చెప్పిన కరెక్ట్ అండి. అంత అలర్ట్గా ప్రొడ్యూసర్ ఉంటారు. నా స్క్రిప్ట్ నాకెంత బాగా తెలుసో ప్రొడ్యూసర్ కూడా అంత తెలిసేలా పెడతాను నేను. అంటే మీకు వచ్చిన ప్రొడ్యూసర్లు అలా వచ్చారా, లేకపోతే మీరు అందరు ప్రొడ్యూసర్లతో అలాగే ఉంటారా? అందరు ప్రొడ్యూసర్ని అలా తయారు చేస్తాం. ముందు తయారు చేసిన వాళ్ళు కొందరికి టాలెంట్ ఉంటుంది, కొందరికి ఏమో దాని మీద గ్రిప్ ఉంటుంది, కొందరికి అర్థం చేసుకునే శక్తి ఉంటుంది, కొందరికి ఇది కావాలి అది కావాలని చేసి చెప్పే శక్తి ఉంటుంది, ఇది బాగాలేదని చెప్పే శక్తి ఉంటుంది కొందరికి. ఇలాగ అందరిలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అసలు ఏమీ తెలియని ప్రొడ్యూసర్ ఎప్పుడు మీకు తారసపడలేదు? వస్తారు, ఏమీ తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు. వచ్చినండి రామకృష్ణ గారు ఓ సినిమా తీయాలంటే ఎలాగైనా మా ఊర్లో చెప్పొచ్చా, ఇవాళ సినిమా తీస్తా రామకృష్ణ గారితో అని. తీద్దాం సార్, దానిదే ఉంది, ఓకే ఏం సినిమా తీద్దాం అంటే నాకేం తెలుసు సార్, మీకంటే తెలుసా నాకే వద్దు, డబ్బులు ఇస్తా, సినిమా తీసి పెట్టండి, అది బాగుండాలండి. అది మా ఊర్లో మా పిల్లలందరూ అదిరిపోవాలండి. వాళ్ళు అదిరిపోతారు, సరే అండి, ముందు మీరు అదిరిపోయేలా చెప్పాలి కదా, కథ ఏం చేద్దాం చెప్పండి. నాకు కథ తెలియదు, ఓకే ఎలాంటి సినిమా చేద్దాం పోనీ చెప్పండి. నాకు నిజంగా తెలియదు సార్ అని. అయితే వెళ్ళిపోండి సార్, నాకు ప్రొడ్యూసర్కి ఏమి కథ లేకుండా మీ డబ్బుతోటి మీకేమీ తెలియకుండా నేను సినిమా తీయడానికి నా కాన్షియస్ ఒప్పుకోను సార్, అది బాగోదు సార్ అది అని చెప్తే. ఎలాగండి అంటే అంతే, మీరు కథ చెప్పకపోతే మాత్రం నేను ఎలా కథ తీయాలి, ఏ కథ కావాలని చెప్పపోయినా సరే నేను తీయలేను సార్ మీతోటి. వెళ్ళిపోతారు వాళ్ళు. 1 వీక్ తర్వాత వస్తాడు ఆయన. ఏ సార్ అంటే అదేనండి, కథలు మాకు ఏమొచ్చండి, అదిగో మళ్ళీ మొదలుగా వచ్చారండి మీరు అని. కాదండి, నాకు ఒకటి ఉందండి, ఎప్పటి నుంచో మా ప్రెసిడెంట్ గారికి అబ్బాయి ఉన్నాడండి, వాడు గోదావరి దాడుతుంటాడు, వాడు ఈదుకొని వెళ్తుంటాడు గోదావరి. ఓసారి పడవ నడిపే అమ్మవాడు కూతురు చూసిందండి, చూస్తారా నీకు ఎందుకు నువ్వు ఈదుతున్నావు అని అడిగింది. అంటే నాకు ఈదడం అంటే ఇష్టం, అంటే నీకు ఈదడం ఇష్టమే కానీ గోదావరికి ఇష్టం ఉండదు, ముంచే బజ్జి మీకు ఏ మొసలో పట్టుకుందనుకో తేడా వచ్చేస్తుంది, నా పడవ ఎక్కన్నది అని పడవ ఎక్కించుకుని అప్పటి నుంచి ఆ అమ్మాయితో పాటు పడవ జర్నీ చేశాడండి. 1 వీక్ తర్వాత వాళ్ళిద్దరు కనబడలే. ఏమైనా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారండి పడవలో, అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోయి తర్వాత 1 వీక్ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొచ్చారండి. ప్రెసిడెంట్ గారు ఒప్పుకోలే, కానీ కుర్రాడు మాత్రం పడవ నడుపుతూనే ఉన్నాడు అమ్మాయితోటి. అలాగే పిల్లలు పుట్టారండి పడవలో. అప్పుడు ప్రెసిడెంట్ గారు ఆ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నాడండి. ఇది నిజమండి అన్న. ఓహో ఇది నచ్చిందా మీకు అన్న? చాలా బాగా నచ్చిందండి, నాకు అసలు ఆ అమ్మాయి కూడా తెలుసండి, ఎంత మంచి అమ్మాయి అండి అని చిన్న కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని ఆయన చిన్న ఏడుపులను చేస్తే ఇదే నేను సినిమా తీస్తానని చిలకపచ్చ కాపురం సినిమా తీసా దాన్ని. అందుకని ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే డైరెక్టర్గా మనం చేయడం కూడా క్రైమ్. అది అంటే మీకు ఒక్క లైన్ ఏదో చెప్పాలి అంతే కదా, ఏదో అసలు ఉండాలి. మీరు అల్లి అతనికి చెప్తా కదా, అతని చేత చెప్పిస్తాను నేను మొత్తం చెప్పి ట్రీట్మెంట్ చెప్పి 1 వీక్లో ఆయనే చెప్తాడు నాకు కదా. అందుకని అందరూ కూడా నాకు ఫ్రెండ్స్లా ఉంటారు. నా ప్రొడ్యూసర్ నా సెట్లో కనబడకపోతే టెన్షన్ వచ్చేస్తుంది నాకు. ఏమో ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయాడా, ఫైనాన్స్ ప్రాబ్లమా, ఏమొచ్చింది అని అలా వచ్చి ఆడు ఎప్పుడు కనబడుతుండాలి నా ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా, వీలైతే నా పక్కనే ఉండాలి. తిరుగుతూ ఉంటే పక్కన కొంతమందికి, చాలా మంది డైరెక్టర్స్కి దే వాంట్ టు బీ లెఫ్ట్ ఇండిపెండెంట్. సెట్లో ప్రొడ్యూసర్లు కనిపిస్తుంటే ఒక్కసారి చాలా ఒక ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది, భయపడుతూ ఉంటారు. నాకు కనబడకపోతే ఇన్సెక్యూర్ అండి. ఎందుకంటే షూటింగ్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. ప్రొడ్యూసర్ ఎందుకు ఉండాలంటే ఉండాలి కదా ప్రొడ్యూసర్. మనం చెప్పిన ఆయన ఒక కథ చెప్తున్నాం కదా, ఆ కథ కరెక్ట్గా వస్తుందా లేదా. సార్ వాడు మీరు చెప్పినప్పుడు చెప్పారు కదా సుబ్రహ్మణ్యం నోర్ముయ్యి అని, అలా చెప్పట్లేదు సార్, వాడు గట్టిగా చెప్పండి సార్ పర్వాలేదు లేట్ అయినా బా అని చప్పట్లు కొట్టి మళ్ళీ తీసుకుంటాం. అలా సార్ నాకు మాత్రం ఆ రెడ్ కలర్ అంతా వేసారు వెనకాల, అది నచ్చదు సార్, నాకు మార్చేస్తాం. అదే మొత్తం అంతా మార్చాలంటే కుదరదు కదా. అలా కాకుండా నా ప్రొడ్యూసర్లు అందరూ కూడా కథ మీద బాగా గ్రిప్ ఉంటుంది, నేను ఎందుకని అలా తయారు చేస్తా. ఇంకొకటి వాళ్ళు కూడా స్టడీ చేస్తారండి. ఇప్పుడు కథ నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు వెళ్ళి చాలా ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ గ్యాదర్ చేస్తారు. వాళ్ళు చేసి పొద్దున్న వచ్చి నాకు చెప్తారు, ఇలా ఉంటే బాగుంటుందండి, నేను ఈ సినిమాలో ఇలా చూశాను, చూద్దామని నైట్ కూర్చున్న సారి. అంత టీం వర్క్ మాది. అందుకని ప్రొడ్యూసరు డైరెక్టర్ టీం వర్క్ ఉంటే చాలా బాగుంది. ఎప్పుడు కూడా లైఫ్లో ఒకటి నమ్ముతానండి నేను, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఒకటి అయితే సినిమా ఫీల్డ్ సినిమా సూపర్గా ఉంటుంది. ప్రొడ్యూసరు ఇంకొకరు కలవకూడదు, ఎప్పుడు ప్రొడ్యూసరు డైరెక్టరే కలాలి. ఎందుకంటే ఆయన డబ్బు పెట్టేవాడు, ఆ డబ్బుతో సినిమా తీసేవాడు.
అందరికీ రెస్పాన్సిబిలిటీలు. అందుకని మేమంతా కలిసి అప్పుడు హీరోకి చెప్తాం. హీరోకి నచ్చితే హీరో ఒప్పుకుంటాడు, లేకపోతే ఆయన చేంజ్ చేసి చెప్తాడు. ఆ చేంజెస్కి మేమిద్దరం ఒప్పుకున్నాం అనుకో, ఓకే సార్ బాగుంది కదా చేంజ్, పర్లేదు, ఇలా చేయొచ్చు అని. సో టీం వర్క్ పర్ఫెక్ట్. అందుకని ఇండివిజువల్గా నేనే డెసిషన్ తీసుకున్నాను అనుకోండి, ప్రొడ్యూసర్ హ్యాండిక్యాప్, హీరో హ్యాండిక్యాప్ అయ్యారు అనుకోండి, సినిమా అనేది కుంటిగా వెళ్తుంది ఇప్పుడు కూడా. అందుకని అందరం కలిసి మాట్లాడుకోవాలి. మా పాలకుల్లో డాక్టర్లు చాలా స్పోర్టివ్, అలాగే చాలా కోపం ఒకళ్ళకి. ఈయన ట్యాబ్లెట్ రాస్తే ఆ ట్యాబ్లెట్ వాడు, ఇంకో ట్యాబ్లెట్ రాస్తాడు. వెళ్ళారంటే మీరు మళ్ళీ వీళ్ళిద్దరూ వెళ్తే ఇంకొక ట్యాబ్లెట్ రాస్తాడు అతను. కానీ ఒకసారి మా మాస్టర్ గారు వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్, పాలకొల్లో చూడండి ఆపరేషన్ కదా, ఆపరేషన్ అయితే అప్పుడు అందరు డాక్టర్లకి ఫోన్ చేసుకుంటారు వాళ్ళు. సుబ్బారావు సార్ రారా, వెంకట్రావు నువ్వు రారా, వీళ్ళు రారా, ఇలా ఆపరేషన్ వచ్చింది అని 14 మంది డాక్టర్లు కలిసి ఆపరేషన్ చేశారు. ఎందుకంటే బికాజ్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. సినిమా కూడా అదే, సినిమా అనేది కూడా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. అందరూ ఉండాలి, రైటర్ ఉండాలి, అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి, హీరో ఉండాలి, ప్రొడ్యూసర్ ఉండాలి. అందరి సజెషన్స్ తీసుకొని డైరెక్టర్ నామని నడపాలి. అది బాగుంటుందని నా ఉద్దేశం. ఫస్ట్ నుంచి నాకు అదే ఒక స్కూల్ నాకు. ఓకే, ఫస్ట్ నుంచి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.